డ్రీమ్ వచ్చింది డాడీ. మీ మమ్మీకి చెప్పుకోనా? లేదు డాడీ, ఇప్పుడే చెప్తా ఉండు డాడీ. వెళ్ళి మీ మమ్మీకి చెప్పుకోనా? మమ్మీ 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 నాకు డ్రీమ్ వచ్చింది మమ్మీ, విను మమ్మీ. తర్వాత చెప్దులేనన్నా, వెళ్ళి బ్రష్ చేసుకొని రా మోజెస్. లేదు మమ్మీ, ఒక్క నిమిషమే ఉంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ విను మమ్మీ. ఏంటో చెప్పు. మమ్మీ నా డ్రీమ్లా 2 పెద్ద ఏంజల్స్ వచ్చి బుక్లో పేజెస్ చింపుతున్నాయి మమ్మీ. మరి నువ్వు ఎప్పుడు పేజెస్ చింపొద్దు అని చెప్తావు కదా మమ్మీ. ఓ అలానా, రాను ఎందుకు చెప్తాను. మనం ఎప్పుడైతే యేసయ్యని మన సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో అప్పుడు ఏంజల్స్ మన పేరు జీవ గ్రంథంలో రాస్తాయి. కానీ మనము అనుదినము వాక్యం చదువుతూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మనము సమయంను వేస్ట్ చేస్తూ, మొబైల్ చూస్తూ, టీవీ చూస్తూ, ఇవన్నీ చేస్తూ దేవునికి సమయం ఇవ్వకపోతే, ఎన్నిసార్లు కానీ దేవునితో నువ్వు మాట్లాడకుండా లోకంలోనే సమయం గడిపితే అప్పుడు వారి పేర్లు దేవుడు జీవ గ్రంథంలో నుంచి తీసివేయమని ఏంజల్స్తో చెప్తాడు. అందుకే ఏంజల్స్ ఎవరి పేరైతే మాట వినరో, ప్రేయర్స్ చెప్పిన మాట వినరో, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే వాళ్ళ పేర్లని ఆ బుక్లో నుంచి చింపివేస్తుంది. అందుకనే ఎప్పటికీ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. ప్రతిదినము వాక్యం చదవాలి. ప్రతిదినము ప్రతి క్షణము దేవుణ్ణి స్తుతించాలి. దేవునికి సమయం ఇవ్వాలి. సరేనా మోజెస్? అర్థమైందా నీకు వచ్చిన డ్రీమ్కి అర్థం ఏంటో? అర్థమైంది మమ్మీ. మమ్మీ నేను నా ఫ్రెండ్స్కి చెప్పొస్తా మమ్మీ, బాయ్. ఇప్పటి నుంచి నేను టీవీ చూడను మమ్మీ, సెల్ ఫోన్ కూడా చూడను. దేవునితో నేను పాటలు పాడుకుంటా గడుపుతాను. మా ఫ్రెండ్స్తో చెప్తాం మమ్మీ, బాయ్. ఏం రా మీరు ఇంకా ఫోన్ చూస్తున్నారు? నాకు డ్రీమ్ వచ్చింది, వినరా? చెప్పు. ఏం డ్రీము? చెప్తావురా. నాకు కళలా 2 పెద్ద ఏంజల్స్ వచ్చి జీవ గ్రంథం నుంచి పేజీలు చెప్తున్నారా. మా అమ్మాయి దాని మీనింగు, మరి మనము యేసుతోని గడపకపోతే ఫోన్ చూస్తా, టీవీ చూస్తా ఉంటే మరి మన పేర్లు కూడా అట్లా చింపేస్తారంటారా. మనం ఇప్పటి నుంచి ఫోన్ చూడకుండా మరి దేవుని సన్నిధిలో ఉన్నాంరా. ఓకేరా. సరే ప్రేయర్ చేయాలరా. తర్వాత మా ఇంటికి రండి, మనం ప్రేయర్ చేద్దాము. వస్తాంలేరా. పోదాంపా, ఇప్పుడు పోదాంపా. ఓకే రండి. మమ్మీ మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చినా మమ్మీ, చూడు మమ్మీ, మనం కలిసి ప్రేయర్ చేసుకుందాం మమ్మీ. సంతోషం, రండి. హాయ్ జాన్. హాయ్ ఫిలిమన్. హాయ్ ఆరోన్. రండి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని పాటలు పాడుకుందాం. వాక్యం చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థత బుద్ధి గల వారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. మనం అందరం కలిసి పాట పాడుకుందాం.